ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. సునీల్ గారు నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఫార్మేట్లో వచ్చే సినిమాలకి చాలా భిన్నమైన సినిమా, చాలా భిన్నమైన క్యారెక్టర్. అంటే దీంట్లో చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్, అంటే షేడ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ట్రాన్స్జెండర్ ఉండే ప్రతి ఫ్యామిలీలో ఒక రియాలిటీ ఏదైతే ఉంటుందో అది ఈ క్యారెక్టర్లో కనిపిస్తుంది. తర్వాత సమాజంలో మార్పు కోరుకోవడం కోసమే ఈ సినిమా తీయడం జరిగింది. అంటే వాళ్ళ జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, తర్వాత ఫైటింగ్ ఫర్ ది రైట్స్ కావచ్చు, డిస్క్రిమినేషన్ గురించి కానీ, తర్వాత లాలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ల్యాప్సెస్ యాజ్ ఫార్ యాజ్ ది ట్రాన్స్జెండర్స్ ఆర్ కన్సర్న్. సో దాని గురించి టోటల్గా వాళ్ళ లైఫ్ గురించి తీసిన సినిమా ఇది. దీంట్లో ఫాదర్ అనే వరకు, అంటే నేను చాలా సినిమాలు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ సబ్జెక్టే డిఫరెంట్ కాబట్టి క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుంటే, బిగినింగ్లో అంటే ఇది ఒక జాడ్యం అని చెప్పాలి సొసైటీలో. ఏంటంటే ఎటువంటి చైల్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఒక ట్రాన్స్జెండర్ అనే చైల్డ్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది సమాజంలో. ఎందుకంటే ఈ సొసైటీలో ఉండే ఈ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే వాళ్ళు ఈ సోషల్ స్టిగ్మా వల్ల భయపడి పేరెంట్స్ వాళ్ళని తరిమేయడం జరుగుతుంది. సో నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. కానీ సునీల్ గారు ఏం చేశారంటే అసలు ఏం కావాలి, ఎటువంటి మార్పు రావాలి సమాజంలో, ఎటువంటి రైట్స్ వీళ్ళకి కావాలి, ఎటువంటి ఈక్వాలిటీ కావాలి, ఒక గౌరవం అనేది ఎట్లా కావాలి వాళ్ళకి అనే దాన్ని ఉద్దేశించి సినిమా తీశారు. కాబట్టి నా క్యారెక్టర్ ద్వారానే ఫైనల్గా ఒక మెసేజ్ అనేది ఇప్పించారు సినిమాలో. అదేంటంటే అసలు మార్పు అనేది ఇంట్లో మొదలవ్వాలి. పేరెంట్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ దేర్ చైల్డ్. అది జరిగిన రోజు సొసైటీలో కూడా మార్పు అనేది వస్తుంది. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? కాబట్టి మార్పు అక్కడ స్టార్ట్ కావాలి. సో నా క్యారెక్టర్లో కూడా షేడ్స్ ఏముంటాయంటే, బిగినింగ్లో ఆ చైల్డ్లో ఇటువంటి మార్పులు ఇవన్నీ గమనించినప్పుడు ఒక వేదనకు గురవడం, సొసైటీని ఫేస్ చేయడం కష్టంగా ఫీల్ అవ్వడం, అట్లా కొట్టడం, చైల్డ్ని కొట్టడం, ఇంటి నుంచి తరిమేయడం, ఇవన్నీ జరుగుతాయి. దీని తర్వాత ఫైనల్గా ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళి, అంటే అమ్మాయికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడం, ఇదంతా చూసి పశ్చాత్తాపడతాడు ఫాదర్. పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను, నా కూతురే కదా, నా చైల్డే కదా, నేను యాక్సెప్ట్ చేయాల్సింది, ఇట్లా బయటికి పంపిస్తే ఆ అమ్మాయి ఏమైపోయింది, ఎట్లా బతికింది అసలు ఇన్ని రోజులు, తర్వాత తను సొసైటీకి ఎదురు నిలిచి తనంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని తన కమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తుందని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర రావడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఏంటంటే అసలు మార్పు అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ షుడ్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్. అప్పుడు సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేది నా క్యారెక్టర్. సో ఐ బీన్ వెరీ లక్కీ టు గెట్ దిస్ రోల్. సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక 30 people రియల్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ చేశారు సినిమాలో. హీరోయిన్ హిమా ఈజ్ ఎ ట్రాన్స్జెండర్. సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. యాక్టర్గా అందరూ చాలా చేస్తుంటాం, కానీ ఇది మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. ప్లస్ వాళ్ళ పట్ల నాకు ఒక అభిప్రాయం అనేది లేకుండా ఉండేది. అంటే అందరిలాగానే సొసైటీలో అందరం చూస్తుంటాం, వాళ్ళని మర్చిపోతాం తప్ప, ఒక ఇన్డెప్త్గా అసలు ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఎట్లా వాళ్ళు డే టు డే లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు, ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి, ఎంత డిస్క్రిమినేషన్ గురవుతారు, ఎంత చీదరింపులు, ఇవన్నీ తట్టుకొని వాళ్ళకి పైగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. దే హ్యావ్ టు బెగ్ టు ఎర్న్ అ మీల్. సో అటువంటి కండిషన్లో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ నిలబడము, ఎటువంటి ఫెసిలిటీ ఉండదు వాళ్ళకు, అయినా కూడా ఎదురొడ్డి నిలబడి వాళ్ళ గుర్తింపు కోసం ఫైట్ చేయడం అనేది గొప్ప విషయం ఉంది. ఈ సినిమా అంతా కూడా దాని గురించే. థ్యాంక్ యూ సో మచ్.